హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాల్టి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. మరి మనము కొత్తిమీర ఎక్కువగా తెస్తూ ఉంటాం కదా. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఒక 10 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఎలా స్టోర్ చేయాలి అనేసి నాకు కమెంట్ చేస్తున్నారు. అందుకని ఫ్రిడ్జ్ లేని వాళ్ళ కోసం ఈ టిప్ అయితే చేస్తున్నానండి. ముందుగా ఏదైనా కుళ్ళిపోయిన ఆకులు కానీ, ఎండిపోయిన ఆకులు కానీ ఏదైనా ఉంటాయి కదండీ! అవి మొత్తం పండిన ఆకులు ఇవన్నీ తీసేసేయాలండి. నీట్‌గా తీసేసిన తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ కానీ, ఏదైనా కాటన్ క్లాత్ తీసేసుకోండి. తీసేసుకొని ఇలా తడిపేసుకోవాలి వాటర్‌తో. తడిపిన తర్వాత ఇలాంటి ఒక జాలి గిన్నె ఉంటది కదా! అది తీసేసుకోండి. అందులో ఈ తడుపుకున్న క్లాత్‌ని ఇలా వేసేసుకోవాలండి. ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలండి. ఇలా తడిపిన క్లాత్‌ని వేసేసిన తర్వాత కొత్తిమీర మొత్తం ఇందులో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఈ క్లాత్‌ని ఇలా క్లోజ్ చేసేసేయాలండి. ఇలా క్లోజ్ చేసేసి దీనిపైన మనము వాటర్ అయితే స్ప్రింకల్ చేస్తూ ఉండాలి. గ్యాప్ లేకుండా ఇలా క్లోజ్ చేసేసేయాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇలా చూడండి, రోజు ఇలా కొద్దిగా వాటర్ స్ప్రింకల్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు కావాలో అప్పుడు కొద్దిగా తీసుకొని యూస్ చేసి అలాగే వాటర్ స్ప్రింకల్ చేసి పెట్టినట్లయితే చూడండి 10 రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటుందండి. అస్సలు పాడవదు. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఒక్కొక్కసారి రవ్వ ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదండీ! తెచ్చేసినప్పుడు కొన్నిసార్లు తొందరగా పురుగు పట్టిపోతూ ఉంటుంది. అలాగే స్మెల్ వచ్చేస్తూ ఉంటుందండి. ముగ్గిపోయిన స్మెల్ లాగా వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే మీకు గనక టైం ఉంటే వేయించుకొని పెట్టుకోండి. వేయించడానికి టైం లేదు అంటే ఒక డబ్బాలో ఇలా వేసేసిన తర్వాత ఎండుమిరపకాయలు ఉంటాయి కదా! ఒక 3, 4 ఎండుమిరపకాయలు ఇలా పెట్టేసేయండి. పెట్టేసి మనం మూత పెట్టేసుకున్నామనుకోండి. ఒక 3 నెలల దాకా పురుగు పట్టకుండా ఉంటుంది. ముగ్గిన స్మెల్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక గిన్నెలో నీళ్లు తీసుకున్నానండి. తర్వాత ఇందులోకి కొద్దిగా ఐస్ క్యూబ్స్ అయితే వేసేస్తున్నాను. ఇలా అయినా చేసుకోవచ్చు. లేదంటే ఈ గిన్నెలో ఉన్న నీళ్లుని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. డీప్ ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసేయండి. అలా పెట్టేసిన తర్వాత చూడండి, ఆనియన్స్ మనము కట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక 10 నిమిషాల ముందు ఇలా చల్లటి వాటర్లో వేసేయండి. ఇలా వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి, మనం ఎన్ని కేజీల ఆనియన్స్ కట్ చేసినా కూడాను మనకు కళ్ళ వెంట నీళ్లు రావు. అలాగే ఈ పొట్టు కూడా తీయడానికి ఈజీగా వచ్చేస్తుందండి. మనము కష్టపడే పని లేకుండా చూడండి ఇలా సింపుల్గా అయితే తీసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము పికిల్స్ తెస్తూ ఉంటాం కదండి. పికిల్స్ ఖాళీ అయిన తర్వాత ఈ డబ్బాలు కడగాలంటే చాలా ప్రాసెస్ అండి. ఇదైతే చేతులకంతా జిడ్డు జిడ్డు లాగా అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా సింపుల్గా అయితే వాష్ చేసేసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ మూత తీసి పక్కన పెట్టేసి అందులోకి ఒక 4, 5 ఐస్ క్యూబ్స్ వేసేసాను. తర్వాత ఏదైనా లిక్విడ్ అండి, విమ్ లిక్విడ్ కానీ, లేదంటే ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ కానీ, లేదంటే వాషింగ్ మిషన్కి యూజ్ చేసే లిక్విడ్ కానీ కొద్దిగా వేసేసేయండి. వేసేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేస్తున్నాను. వేసేసి ఇప్పుడు మూత పెట్టేసి ఇలా చూడండి, మనం మజ్జిగ చిలుకుతాం కదా, అలా ఇలా చిలికేసేయాలి. ఒక 2, 3 సార్లు, ఒక 5, 6 సార్లు బాగా ఇలా అన్నామనుకోండి, ఆ జిడ్డు, ఉప్పు, కారం మొత్తం నీట్గా వెళ్ళిపోతున్నాయి. మనం ఎక్కువ కష్టపడే పనే లేదండి. చూడండి ఇలా అనేసి చూడండి, ఇప్పుడు దాదాపు క్లీన్ అయిపోయింది. ఈ వాటర్ చెల్లేసి ఒకసారి ప్లెయిన్ వాటర్లో వాష్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా చక్కగా అయితే క్లీన్ అయిపోతుంది. మనం కష్టపడే పని లేకుండా. చూద్దాము. కొన్నిసార్లు ఈ బల్లులు అనేవి మనం ఏం చేసినా పోవండి. ఇవి ఇంట్లో ఉన్నాయంటే భయమేస్తూ ఉంటుంది. ఎక్కడ దేంట్లోకి పడిపోతుందో ఏమో అనేసి. మెయిన్‌గా కిచెన్‌లో అండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక టాబ్లెట్ తీసేసుకోండి. ఏదైనా టాబ్లెట్ కానివ్వండి, ఇంట్లో ఉన్నది ఒక టాబ్లెట్ తీసేసుకోండి. ఎక్స్‌పైర్ అయినది కానీ, ఏదైనా కానీ. నేను ఇక్కడ ఒక డోలో టాబ్లెట్ అయితే తీసేసుకున్నాను. తీసేసుకున్న తర్వాత ఇలా మెత్తగా పౌడర్ లాగా దంచేసుకోవాలండి. ఒక పేపర్లో పెట్టేసుకొని ఇలా మెత్తగా దంచేసిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి అయితే వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ డెటాల్ వేసేసేయాలి. ఇలా కనుక చేసి చూడండి, ఈ స్మెల్కి అసలు రానే రావు బల్లులు అనేది. స్మెల్కి పారిపోతాయండి ఇంట్లో ఉన్నా కూడాను. ఒక స్పూన్ డెటాల్ వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేసేయాలి. బాగా చక్కగా ఇలా చూడండి ఇలా మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక ఆనియన్ తీసేసుకున్నాను. తీసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. మీకు ఎన్ని కావాలో ఎక్కువ బల్లులుంటే ఎక్కువగా తీసుకోండి. నేను ఇక్కడ ఒక 4 తీసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇలా నీట్‌గా ఇలా ఫిల్ చేసేసేయాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ మొత్తం ఇలా ఫిల్ చేసేసేయాలి. ఇలా ఫిల్ చేసేసి మనకు బల్లులు ఎక్కడెక్కడ తిరుగుతాయో చూసుకొని నైట్ టైంలోనైతే పెట్టేసేయండి. చిన్న పిల్లలు గనుక ఉంటే జాగ్రత్తగా చూసుకోండి. ఇలా నైట్ టైంలో పెట్టేసి పొద్దున్నే తీసేసామనుకోండి, బల్లులు అస్సలు ఉండవు. స్టవ్ వెనకాల, స్టవ్ పైన, అలాగే ఈ కిటికీల దగ్గర ఎక్కువగా వస్తూ ఉంటాయి. కిటికీల దగ్గర అలాగే చూడండి ఇలా గోడలకి ఇలా ఒక సేఫ్టీ
సేఫ్టీ పిన్నికి ఇలా వేసేసామనుకోండి ఆ బల్లులు గోడల మీద తిరుగుతూ ఉంటాయి కదా, ఈ స్మెల్కి అసలు ఇంట్లో ఉండవు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి, మనం ఫ్రిడ్జ్లో ఒక్కొక్కసారి ఐస్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది డీప్ ఫ్రిడ్జ్లో. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా చిన్న చిన్న గిన్నెలు ఇలాంటివి పెడుతూ ఉంటాం కదా, ఆ గిన్నెలు అయితే తీయడానికి కూడా రావు. అలాంటప్పుడు ఇలాంటిది ఒక గాజులు ఉంటాయి కదండి ఇంట్లో, ఒక గాజు ఇలా పెట్టేసి కనుక మనం దానిపైన ఇలా చిన్న చిన్న గిన్నెలు ఇలాంటివి వేటివైనా కానీ ఇలా బాక్సులు కానీ పెట్టుకున్నాం అనుకోండి, తీయడానికి ఈజీగా వస్తాయండి. ఎంత ఐస్ ఫామ్ అయినా కూడా మనకు కష్టపడకుండా ఈజీగా అయితే ఇలా తీసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి, మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే. ఐస్ ఫామ్ అయినప్పుడు మనం చాలా కష్టపడుతూ ఉంటాం, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కొన్నిసార్లు గ్లాసులు ఇలా ఒకదానికొకటి ఇలా అతుక్కుపోయి ఉంటాయండి ఎక్కువ రోజులు అలాగే పెట్టేయడం వల్ల. అప్పుడేం చేయాలంటే చూడండి, ఒక గిన్నె తీసేసుకొని అందులోకి పెట్టేసేయాలి గ్లాసులని. తర్వాత వేడి నీళ్లు పోసుకోవాలి. ఇలా ఒక హాఫ్ దాకా ఇలా వేడి నీళ్లు పోసేసి తర్వాత ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేసేసి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసినట్లయితే ఈజీగానైతే వచ్చేస్తాయండి. చూడండి, ఇప్పుడు చూపిస్తాను. తర్వాత ఈ ఐస్ క్యూబ్స్ తీసేసి మనం ఇలా తీసేసుకున్నాం అనుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. ట్రై చేసి చూడండి, ఎప్పుడైనా యూజ్ అవుతుంది అనుకుంటే. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము వారంలో ఒక్కసారైనా దోసలు చేస్తూ ఉంటాం కదా, దోసలు చేసేటప్పుడు మనం బియ్యం నానబెట్టుకుంటాం కదా, అప్పుడు కొద్దిగా మెంతులు అయితే ఎక్కువగా వేసేసుకోండి. ఇలా మెంతులు ఎక్కువగా వేసి తినడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిదండి. మనం ఈ మెంతులు దేంట్లోకి వాడలేము కాబట్టి ఇలా దోసలకు నానబెట్టుకున్నప్పుడు ఒక పిడికెడు మెంతులు వేసేసామనుకోండి, దోసలు టేస్టీగాను ఉంటాయి, క్రిస్పీగా వస్తాయి, అలాగే ఎర్రగా వస్తాయి దోసలు. మనం దోసలకు ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదా దోసలు, అప్పుడు ఒక పిడికెడు మెంతులు వేసుకున్నామంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, మర్చిపోకుండా వేసుకోండి. నెక్స్ట్ టిప్ చూద్దాం. మనం అందరం కూడా ఇలా చిన్న చిన్న సిజర్స్ అయితే పెట్టుకునే ఉంటాం కదా, పాల ప్యాకెట్స్ ఇలాంటివి కట్ చేసుకోవడానికి. ఇవి ఒక్కొక్కసారి అసలు కట్ అవ్వదండి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా కోల్గేట్ పేస్ట్ తీసేసుకొని ఇలా అప్లై చేయాలి. ఇలా సిజర్కి మొత్తం ఇలా అప్లై చేసేసి బాగా కట్ చేసినట్టు చేయాలండి. ఒక 2-3 నిమిషాలు ఇలా బాగా ఇలా కట్ చేసినట్టయితే సిజర్ అనేది చాలా బాగా షార్ప్ అవుతుంది. మనం పాల ప్యాకెట్స్ ఇలాంటివన్నీ కూడా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే సిజర్ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. చూసారా, ఇలా అన్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఇంకొకసారి ఇలా అనేసేయాలి. ఇలా కట్ చేసినట్టు చేసేసి ఒక టిష్యూతో కానీ లేదంటే ఏదైనా వేస్ట్ క్లాత్తో కానీ ఇలా నీట్గా తుడిచేసుకోవాలి. ఇలా నీట్గా తుడిచేసుకొని మనం యూజ్ చేసుకున్నట్టయితే చాలా షార్ప్గా ఉంటుంది, అలాగే క్లీన్ కూడా అయిపోతుంది. నేను కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి మీకు. ఇలా మందంగా ఏదైనా ఒక పేపర్ తీసేసుకొని ఇలా మందంగా పెట్టి కూడా చూపిస్తాను మీకు ఎంత షార్ప్గానైతే కట్ అవుతూ ఉందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారా ఎంత షార్ప్గానైతే కట్ అవుతూ ఉందో. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడు టమాటోలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి కదండి మార్కెట్లో, ఇవి తెచ్చి పెట్టేసామంటే కుళ్ళిపోయినట్టు అయిపోతూ ఉంటాయి పెట్టిన కాడ. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కుకింగ్ ఆయిల్ తీసేసుకోండి, కొద్దిగా కుకింగ్ ఆయిల్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా అప్లై చేయాలి. మొత్తం టమాటోలకి ఇలా అప్లై చేసేసుకొని మనము ఒక కవర్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఒక 20 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. లేదు మేము బయటే పెడతాము అన్నా కూడా ఒక 10 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి, అసలు పాడవవు, తొందరగా పండవవు కూడాను. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు దోసలు మనం ఇలా లేపడానికి అసలు రాదంటే అదుక్కుపోయినట్టు అయి ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా వాటర్లో ఇలా ముంచేసేయండి. ఇలా ముంచేసి కనుక మనము దబ్బని ఇలా ముంచేసి మనము దోసని తీసినట్టయితే చాలా నీట్గానైతే లేస్తుందండి. కొన్నిసార్లు అదుక్కుపోయినట్టు అవుతుంది కదా పెనానికి, అలా కాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇదైతే చాలా నీట్గానైతే ఇలా మనము తిరిగివేయచ్చు దోసని. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొన్నిసార్లు అయితే బాటిల్స్ అయితే బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి, పిల్లలు రోజు తీసుకెళ్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి. ముందుగా కొద్దిగా వంట సోడా వేసాను, తర్వాత రాళ్ళ ఉప్పు వేసానండి. ఒక హాఫ్ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసేసి నిమ్మరసం వేసుకోవాలి. ఒక 4-5 డ్రాపుల నిమ్మరసం ఇలా వేసేసి తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాసు వాటర్ అయితే నేను ఇక్కడ వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసి మూత పెట్టి బాగా వీడియోలో చూపించిన విధంగా ఇలా షేక్ చేయాలండి. ఇలా చేసినట్లయితే బాటిల్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది, అలాగే చక్కగా నీట్గా క్లీన్ అయిపోతుంది. మనకు బేకింగ్ సోడా కానీ సాల్ట్ కానీ నిమ్మరసం కానీ అన్నీ కూడా క్లీనింగ్లో చాలా బాగా పనిచేస్తాయి, బ్యాడ్ స్మెల్ని పోగొడతాయి. ఇలా బాగా షేక్ చేసిన తర్వాత చూడండి, ఒక గిన్నెలోకి వేస్ట్ వాటర్ మొత్తం పోసేస్తున్నాను. ఇప్పుడు మంచి నీళ్ళలో ఒకసారి వాష్ చేసుకున్నామంటే చాలా చక్కగా క్లీన్ అయిపోయి ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము గిన్నెలు కడిగిన తర్వాత కొన్నిసార్లు ఇలా వాటర్ అయితే అసలు వెళ్ళవు, ఇలా స్టక్ అయిపోయి ఉంటుంది సింక్లో. అలాంటప్పుడు ఈ టైప్ అయితే ట్రై చేసి చూడండి. ఇలాంటి ఒక వేస్ట్ బాటిల్ అయితే పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా పెట్టేసి ఆ హోల్స్లోకి ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నట్టయితే వాటర్ మొత్తం నీట్గా వెళ్ళిపోతాయి. మనం ఇలా ప్రెస్ చేయడం వల్ల అందులో ఉన్న
ఏదైనా ఇరుక్కున్నది కూడా నీట్గా వెళ్ళిపోతుందండి. ఏదైనా ఫుడ్ పార్టికల్స్ అన్ని మొత్తం ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇలా మనం ఇలా షేక్ చేయడం వల్ల నీట్గా వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా వాటర్ ఎంత నీట్గా వెళ్ళిపోతూ ఉందో. మనము జర్కిన్స్ ఎలా పడితే అలా మడిచి పెట్టేస్తూ ఉంటాము, పెట్టడానికి ప్లేస్ అనేది ఉండదు. అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కింద వైపు ముందుగా ఇలా మడత పెట్టేసుకొని స్లీవ్స్ రెండు కూడా అందులోకి పెట్టేసేయాలి. తర్వాత పై వైపు జర్కిన్ కూడా ఇందులోకి ఇలా పెట్టేసామనుకోండి నీట్గా ఉంటుంది. మడత అనేది పోనే పోదు. మనం నీట్గా చిన్న బ్యాగ్లో కూడా నీట్గా సర్దేసుకోవచ్చు. చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఇలా కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా వద్దు అనుకుంటే చూడండి ఇలా చిన్నగా కూడా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చు. చాలా నీట్గా చపాతీలు చేసేసిన తర్వాత కొద్దిగా పిండి మిగిలిపోతూ ఉంటుంది. మనం ఒక గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము, అది నల్లబడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అని అంటే ఒక బాక్స్ తీసేసుకోండి. ప్లాస్టిక్ కానీ స్టీల్ బాక్స్ కానీ తీసేసుకొని కొద్దిగా కుకింగ్ ఆయిల్ వేసేసి ఇలా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయాలి. చేసేసిన తర్వాత చపాతీ పిండిని ఇందులో పెట్టేసి ఇలా నీట్గా ఇలా ఫ్లాట్గా అయితే ఇలా ఒత్తేసుకోవాలండి. కొంచెం కూడా గ్యాప్ ఉండకూడదు. ఇలా కనుక చేసినట్లయితే మెత్తగా ఉంటుంది, అలాగే సాఫ్ట్గా కూడా వస్తాయండి చపాతీలు. పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసేసి మనం ఇలా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే నల్లబడకుండా ఉంటుంది, చపాతీలు కూడా సాఫ్ట్గా వస్తాయి. మనము ఇంట్లో ధూపం కానీ లేదంటే సాంబ్రాణి కానీ పొగ వేస్తూ ఉంటాం కదండి. ఇలా ధూపం వారంలో ఒకసారి కానీ లేదంటే రోజు కానీ వేస్తే చాలా మంచిదండి ఇంట్లో. ఇలా మనం ధూపం వేసేటప్పుడు మన దగ్గర ధూపం స్టాండ్ లేదనుకోండి ధూపం వేయడానికి, అలాంటప్పుడు ఇలాంటి టీ కప్స్ ఉంటాయి కదండి ఇంట్లో, దీనిపైన ఇలా మట్టి ప్రమిదని పెట్టేసామంటే చూడండి మనకు వేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. మనము ఇంట్లో అన్ని రూమ్స్లోకి వెళ్ళి ధూపం వేస్తూ ఉంటాం కదండి. ధూపం స్టాండ్ లేదంటే మనకి వేయడానికి కష్టంగా ఉంటుంది. ఇలాంటి టీ కప్స్ ఉంటాయి కదండి, వీటితో అయితే మనకి ఇలా పట్టుకోవడానికి కూడా సపోర్ట్గా ఉంటుంది కదండి. ధూపం వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది, చెయ్యి కూడా కాలకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఈసారి ఎప్పుడైనా ధూపం వేసినప్పుడు ధూపం స్టాండ్ లేదంటే ఇలా ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి తవాలు ఉంటాయి కదండి ఐరన్వి, అందరిలో కూడా యూస్ చేస్తూ ఉంటాము. మనము పై వైపు అయితే దీన్ని వాష్ చేసి యూస్ చేస్తూ ఉంటాము, కింద వైపు అసలు పట్టించుకోమండి వెనక భాగాన. అలాంటప్పుడు ఇలా వెనక భాగాన చూడండి ఇలా తుప్పు పట్టినట్లు అయిపోతూ ఉంటుంది. ఇలా అవడం వల్ల మనం అలాగే వదిలేసాము అనంటే హోల్స్ పడి పాడైపోతుందండి తవా అనేది. అలాంటప్పుడు చూడండి కొద్దిగా ఇంట్లో కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, కాస్త కుకింగ్ ఆయిల్ వేసేసి ఇలా వేస్ట్ క్లాత్ ఏదైనా ఒకటి తీసేసుకొని ఇలా మనము క్లీన్గా ఇలా తుడిచేసామంటే ఈ తుప్పు మొత్తం వెళ్ళిపోతుంది. చూడండి ఇలా ఆయిల్ వేసేసి మన ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ వేసుకోవచ్చండి. నీట్గా ఇలా వేసేసి మనము తుడుచుకున్నాము అనంటే క్లీన్గా ఉంటుందండి. అలాగే తవ కూడా ఎక్కువ రోజులు మనకు పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. పూజలో దీపారాధన కోసం ఇలాంటి ఆయిల్ బాటిల్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా దీపారాధన చేసుకునేటప్పుడు. అలాంటప్పుడు చూడండి ఇది మనం ఆయిల్ వేసినప్పుడు మొత్తం ఇలా కారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ బాటిల్ మొత్తం జిడ్డు జిడ్డుగా తయారైపోతూ ఉంటుంది, పట్టుకోవడానికే అవ్వదు. అలాంటప్పుడు చూడండి ఇలాంటి ఒక టిష్యూ పేపర్ తీసేసుకోండి. టిష్యూ పేపర్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసి చిన్నగా ఇలా మూలలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత దీన్నైతే మనం బాటిల్కి అయితే వేసేయాలండి. ఇలా బాటిల్కి అయితే ఇలా వేసేసుకున్నట్లయితే ఆయిల్ మొత్తం మనం ఎప్పుడైనా ఆయిల్ దీపారాధన చేసేటప్పుడు ఆయిల్ వేసినా కూడా ఇందులోకే కారుతుందండి. మనము 3 డేస్కి ఒకసారి లేదంటే 2 డేస్కి ఒకసారి ఈ టిష్యూ తీసేసి వేరే టిష్యూ వేసుకున్నామంటే సరిపోతుంది. ఆయిల్ బాటిల్ అనేది జిడ్డు లేకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మనము ఇంట్లో కుక్కర్ గ్యాస్కెట్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఒక్కొక్కసారి రోజు వాడడం వల్ల లూజ్ అయిపోయి వీటిలోనికి కుక్కర్ మూతలోనికి నీళ్లు కారడము, అలాగే విజిల్ రాకుండా ఉండడం ఇలా అంతా అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఇవి వాష్ చేసిన తర్వాత ఇలా శుభ్రంగా మనం వాష్ చేసేస్తాం కదా, వాష్ చేసిన తర్వాత ఇలా ఫ్రిడ్జ్లో ఇలా ఫ్రెష్ రూమ్ అని ఒకటి ఉంటుంది కదండి, ఇందులో పెట్టేసుకోండి. ఇందులో పెట్టేసి మనం ఎప్పుడైతే యూస్ చేస్తామో అప్పుడు తీసి యూస్ చేసుకున్నట్లయితే వాటర్ లీక్ అవ్వకుండా ఉంటుంది. ఇంట్లో ఒక్కొక్కసారి ఎండు కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదండి, ఇది ఎక్కువ రోజులు నిలువ ఉండదు, తొందరగా బూజు పెట్టిపోతూ ఉంటుంది. అలా కాకుండా చూడండి ఇలా మధ్యలోకి కట్ చేసేసి దీన్ని ఒక 3-4 రోజులు ఎండలో పెట్టేసేయాలి. ఎండలో పెట్టేసి తర్వాత ఇంట్లో నెయ్యి ఉంటుంది కదండి, కాస్త నెయ్యి అప్లై చేయాలండి. నెయ్యి అప్లై చేసేసి మనం ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాము అంటే ఎన్ని రోజులైనా కూడా చెడిపోకుండా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టినా కూడా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ఊరికే కాస్త ఇలా నెయ్యి అనేవి వేలుతో ఇలా తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసామంటే చాలు, ఎక్కువ ఏం అవసరం లేదండి. ఒకసారి ట్రై చేసి నెక్స్ట్ టిప్ చూద్దాము.
ఒక్కొక్కసారి సింక్‌లో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదండీ! అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఒక ప్లేట్ తీసేసుకొని, ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత న్యూస్ పేపర్ తీసుకోవాలి. కొద్దిగా న్యూస్ పేపర్ తీసేసుకోండి. ఇలా న్యూస్ పేపర్ తీసేసుకొని, ఈ వాటర్‌లో అయితే డిప్ చేసేసేయాలి. ఈ వాటర్‌లో ఇలా పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి, తర్వాత చూడండి సింక్ నైట్‌లో నీట్‌గా క్లీన్ చేసిన తర్వాత, ఒక స్పూన్ అంతా నేను బేకింగ్ సోడా అయితే వేసుకుంటున్నాను. తర్వాత వేడి నీళ్ళండి, బాగా కాచిన వాటర్ అయితే ఇలా పోసేసేయండి. ఇలా పొయ్యడం వల్ల సింక్‌లో ఏదైనా బ్లాకేజ్ ఉన్నా కూడా నీట్‌గా క్లీన్ అయిపోతుందండి. తర్వాత మనము న్యూస్ పేపర్ ముందుగా ఇలా వాటర్‌లో తడిపి పెట్టాం కదా! వాటర్ మొత్తం ఇలా టైట్‌గా పిండేసేయాలండి. ఇలా పిండేసిన తర్వాత వాటర్ లేకుండా ఇలా బాగా ఇలా పిండేసిన తర్వాత దీన్ని మనము సింక్‌లో పెట్టేసేయాలి. ఇలా చూడండి సింక్‌లో గనుక ఇలా పెట్టేసినట్లయితే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే బుద్దింకలు కూడా రాకుండా ఉంటాయండి. నైట్‌లో సింక్ క్లీన్ చేసిన తర్వాత ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం మెంతి కూరలు ఇలాంటివి విడిపించాలి అంటే చాలా టైం అయితే తీసుకుంటుంది. మనం ఒక్కొక్కటే ఇలా విడిపిస్తూ ఉండాలి. అలా కాకుండా నేను చెప్పే టిప్‌నైతే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగానైతే విడిపించేసుకోవచ్చు. ముందుగా ఏం చేస్తారంటే ఒక 2, 3 కాడల్ని ఇలా తీసేసుకోండి. ఒక 2, 3 ఇలా పట్టేసుకొని ఒక దువ్వెన తీసుకోవాలండి. మనం ఒక కొత్త దువ్వెన తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి. ఆకుకూరలు విడిపించడానికి సెపరేట్‌గా పెట్టేసుకోవాలి. మనము తల దువ్వడానికి యూజ్ చేస్తాం కదా! అది వాడుకోకూడదు. ఇలా తీసేసుకున్నాం అనుకోండి, ఇలా ఈజీగానైతే మనం విడిపించేసుకోవచ్చు. 2, 3 కాడలు ఇలా పట్టేసుకొని ఇలా దువ్వినట్టు చేసామనుకోండి, ఆకులన్నీ ఇలా సెపరేట్ అయిపోతాయి. మీకు గనుక యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. ఎన్ని కట్టల మెంతి కూర అయినా కూడా మనం ఈజీగా అయితే విడిపించేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. మీకు గనుక యూజ్